అంటే ఎప్పుడు చూసే విధంగా కాకుండా మీరు ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్ అప్రోచ్లో వెళ్ళి చూడబోతున్నారు. డిఫరెంట్గా ఉండి చూడడం వల్ల మీకు ఏంటి అంటే దీనికి సంబంధించి సొల్యూషన్ రాబోతుంది, ఆన్సర్స్ అన్నీ క్లియర్గా వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ అనమాట. సో మీకు ఒక క్లారిటీ అనేది క్లారిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రీడింగ్లో. సో క్లారిటీ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ క్లారిటీతో ఒక క్లియర్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఇది ఇంకొక దానికి కూడా ఏంటి చూపిస్తుంది అంటే కొంతమందికి మెసేజ్ మీరు ట్రావెల్కి సంబంధించి కూడా చూస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు 2 ప్లేసెస్కి మధ్యలో ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఉండాలా లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళాలా అని చెప్పేసి కూడా డెసిషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే ప్రోస్ అండ్ కాన్స్ లాగా దేని నుంచి మీకు బెటర్గా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫైనల్లీ అంతా మీరు యాక్నాలెడ్జ్ చేసి డెసిషన్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ బ్లెస్సింగ్ అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫస్ట్ బ్లెస్సింగ్ దాంట్లోనే మీలో చాలామందికి స్పిరిచువల్ ఆన్సర్స్ తెలియడం, స్పిరిచువల్లీ మీరు అలైన్ అవ్వడము, యూనివర్స్కి చాలా థింగ్స్ అనేది నేర్చుకోవడము, ఒక కొత్త అంటే నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు మీరు స్పిరిచువల్ అవేకనింగ్ దాంట్లో అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఏంటంటే అది చాలా అంటే డీప్. ఇంకా అది ఒక్కసారి మనం స్టార్ట్ అయిపోతే డిఫరెంట్గా వెళ్తూనే ఉంటుంది. అది ఎండ్ అనేది ఎక్కడ ఉండదు యాక్చువల్లీ స్పిరిచువల్ దానికి, ఇంకా అడ్వాన్స్డ్ దాంట్లో వెళ్తూనే ఉంటాం అనమాట. సో కాబట్టి ఈ టైంలో కూడా మీకు ఏంటి అని అంటే అలాంటి దానికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవడం, అంటే మీకు ఇన్ఫర్మేషన్ దొరకడం ఏదైనా వీడియోస్ ద్వారానో లేకపోతే మీరు ఏదైనా బుక్స్ చదవడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే మెచ్యూర్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ అనమాట. సో ఇది కూడా మీకు ఒక టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. డెఫినెట్లీ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, చాలా మెచ్యూర్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే మెచ్యూర్ ఎంతగా అవుతూ ఉన్నారంటే పర్సన్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉన్నారనంటే అంత సైలెంట్గా ఆ పర్సన్ అయిపోతారు. అంటే ఎందుకు అంటే నాలెడ్జబుల్ పర్సన్కి ఎక్కువగా నాలెడ్జ్ వచ్చేసరికి అందరికి పోయి చెప్పుకోవాలి అన్నట్లు ఉండదు వాళ్ళకి ఏంటి అంటే ఎందుకంటే అది ఈగోతో వచ్చేది. మనం ఎవరికైనా టూ మచ్గా చెప్పాలి, వాళ్ళు మనది వినాలి, మన పర్స్పెక్టివ్ చూడాలి అని అనుకుంటున్నాము అని అంటే అది డెఫినెట్లీ నాలెడ్జబుల్ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మనం ఏదైతే విధంగా చూస్తున్నామో అవతల వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో దీనికి సంబంధించి కూడా మీకు లెసన్ వచ్చేది అంటే మీరు తెలుసుకోవడం అనేది చూపిస్తుంది. అందుకని మీరు ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పడము అన్నెసరిగా అంటిల్ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని సలహా అడగడము, హెల్ప్ చేయండి అని చెప్పేంత వరకు మీ అంతకు మీరు వెళ్ళి సలహా ఇవ్వడమో లేకపోతే వాళ్ళకు ఇదా చేస్తే బెస్ట్ అలా చేస్తే బెస్ట్ అని చెప్పకుండా ఉండడం అనమాట. అది అందుకనే సైలెంట్గా ఉండడం. అందుకే నాలెడ్జబుల్ పీపుల్ ఎప్పుడైనా సరే సైలెంట్గా కామ్గా ఉంటారు. ఎందుకంటే అన్నెసరిగా షేర్ చేయడం అనమాట. అంటే అన్నీ తెలుసు అని చెప్పేసి చెప్పుకోరు, రైట్? ఆ విధంగా. సో ఈ